ఇప్పుడు ఎవరికి అంత టైం తీరిక ఉండట్లేదు. దీంతో కారాన్ని బయట నుంచి తెచ్చుకొని వాడుతున్నారు. అయితే ఇందులో చాలా వరకు కల్తీ జరుగుతోందని, ఇలాంటి కారాన్ని తినటం వల్ల క్యాన్సర్ వంటి భయంకర రోగాలు వస్తాయని చెబుతోంది ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సుగంధ ద్రవ్యాలని కృత్రిమ రంగులో, స్టార్చ్, చాక్ పౌడర్, ఇతర వస్తువులతో కల్తీ చేస్తున్నారని, వీటిని తినటం వల్ల స్కిన్ ఎలర్జీ, లివర్ డిజార్డర్స్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీటిని కొని వాడే ముందు మనం చెక్ చేయడం మంచిదని సూచిస్తుంది. మరి దానికోసం కారాన్ని ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. ప్రతి ఆహార పదార్థంలోనూ జరిగినట్లుగానే కారంలోనూ ఇటుక పొడి, ఊక వంటి వాటిని కలిపి కల్తీ చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. వీటిని తెలియకుండా వండి తీసుకోవటం వల్ల కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్లే. మీరు కారంలో కల్తీని గుర్తించేందుకు ముందుగా ఓ గ్లాసు నీటిని తీసుకోవాలి. అందులో ఓ టీ స్పూన్ కారం పొడిని కలపాలి. ఇప్పుడు ఈ నీటిని కొద్దిగా తీసి చేతితో రుద్దండి. ఏదైనా దురదగా అనిపిస్తే కారంలో కల్తీ జరిగిందని అర్థం. అదేవిధంగా మరీ ఎర్రగా రంగు ఉంటే అది కూడా కృత్రిమంగా రంగులు కలిపారని అర్థం. స్వచ్ఛమైన కారం నీటిలో ఎప్పుడు కూడా పూర్తిగా కరిగిపోదని గుర్తుంచుకోవాలి. కారంలో ఇటుక పొడి కలిస్తే నీటిలో వేగానే కొద్దిపాటి ఇటుక రేణువులు కిందికి వెళ్ళిపోతాయి. వాటిని జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి కారం తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు. కాబట్టి తీసుకునే కారం స్వచ్ఛమైందిగా ఉండేలా చూసుకోండి. ప్రజెంట్ మార్కెట్లో ప్రతి వస్తువులో కల్తీ జరుగుతుంది. కాబట్టి వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. వీలైతే కారాన్ని ఇంట్లోనే పట్టించండి. పిండి మరలో పట్టించటం మంచిది. అది వీలు కానప్పుడు మర దగ్గర ఆల్రెడీ పట్టించిన కారం ఉంటుంది. నమ్మకస్తుల దగ్గర తీసుకోండి. లేదంటే మీకు మీరుగానే ఇంట్లోనే మిక్సీలో కూడా కారం పట్టుకోవచ్చు. ఇవన్నీ వీలు కాదు, టైం లేదు అనుకుంటే మాత్రం బయట తీసుకున్నా తక్కువ ధరకే వచ్చే కారం తీసుకోవద్దు. తీసుకున్నా వాడే ముందు టెస్ట్ చేసి వాడటం మంచిదని గుర్తుంచుకోండి.